జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సరండా అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఎన్కౌంటర్ లో 4 అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అనూజ్ దా అలియాస్ సహదేవ్ మహాతో అలియాస్ సుభాష్ తో పాటు ఆయన భార్య, అదే స్థాయికి చెందిన నటాషా మృతి చెందారు. అనూజ్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజరీబాగ్ జిల్లా కుధాన్ గ్రామం కాగా, నటాషా అలియాస్ మహేశ్వరి హోడి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని కోస్మి అనే గ్రామానికి చెందిన ఆదివాసీ గోండి యువతి. 2007లో పార్టీలోకి రిక్రూట్ కాగా ఆ తర్వాత జార్ఖండ్ కు బదిలీపై వెళ్లింది. మావోయిస్టు అగ్రనేత మిసెర్ బెస్ట్రా కోసం గాలింపు కొనసాగుతోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ మిసెర్ బెస్ట్రా టార్గెట్ గా కేంద్ర బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. భద్రతా బలగాలు జార్ఖండ్ అడవులను చుట్టుముట్టాయి. జార్ఖండ్ అడవుల్లో జరుగుతున్న ఈ కూంబింగ్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇక్కడ జార్ఖండ్ అడవుల్లో కూడా ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, మనం చూడొచ్చు 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా తీర్చిదిద్దామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. దాదాపుగా చాలా మంది కూడా కీలక మావోయిస్టులు అందరూ ఎన్కౌంటర్ చనిపోయారు. మరికొంతమంది లొంగిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. ప్రస్తుతానికి జార్ఖండ్ రాష్ట్రంలో వరుసగా కూడా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు 2 రోజుల నుంచి కూడా భారీ ఎన్కౌంటర్లు ఆ ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎన్కౌంటర్లు కూడా 4 మావోయిస్టులు చనిపోయినట్టుగా జార్ఖండ్ పోలీసులు అయితే నిర్ధారణ చేసినట్టు పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి మావోయిస్టు అగ్రనేత ప్రాంతాన్ని మొత్తం కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టింది. ఎందుకంటే మావోయిస్ట్ ఆయన కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను కూడా లొంగిపోలేదు. అతను హతమార్చడానికి ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆయన ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా చుట్టుముడుతున్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో ఆయన తప్పించుకుంటున్నాడు. మిగతా మావోయిస్ట్ మొత్తం కూడా ఎన్కౌంటర్ చనిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే మొన్న ఒక మావోయిస్ట్ చనిపోతే మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. మళ్ళీ 4 ఆ మావోయిస్టు కీలక నేతలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అందులో చనిపోయినట్టుగా జార్ఖండ్ పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి కాబట్టి జార్ఖండ్ లో కొన్ని ఏరియాల్లో ఏదైతుందో దట్టమైన అడవి ప్రాంతంలో మావోయిస్టు షెల్టర్ చేసుకుని ఆ ప్రాంతంలో ఉంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఆపరేషన్ మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కేంద్ర బలగాలతో పాటు అక్కడ ఉన్న జార్ఖండ్ పోలీసులు కూడా భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే మావోయిస్టు అగ్రనేత మిస్టర్ బెస్టా కోసమే ఈ కూంబింగ్ మొత్తం కూడా కొనసాగుతున్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఆయన మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేతగా ఉన్నాడు. అంతేకాకుండా జార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కీలక మావోయిస్టు పదవిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మావోయిస్టు కీలక నేతలు ఇంకా దాదాపుగా ఏళ్ల మీద లెక్క పెట్టుకున్న మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అతను చేస్తే పూర్తి స్థాయి కూడా మావోయిస్టు రహితగా దేశంగా భారతదేశం ఉంటుందని చెప్పేసి కూడా కేంద్రం ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలోనే 31 అంటే మార్చి 31 వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు. మార్చి 31 కల్లా పూర్తిగా కూడా కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టులు లేకుండా చేశారు. కొంతమంది లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఎన్కౌంటర్లు కలిపారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది కేంద్ర కమిటీలో ఉన్నటువంటి నేతలకే టార్గెట్ కు చేస్తూ ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని